హలో హాయ్ వెల్కమ్ టు శ్రీయా స్టూడియోస్. నేను మీ దివ్య. కమీడియన్గా విలన్గా ఎన్నో క్యారెక్టర్స్ చేసి ఆది, అదర్స్, మిరపకాయ్ ఇలా మరెన్నో సినిమాల్లో నటించి ఇంకా గబ్బర్ సింగ్ సినిమాతో హైప్లో ఉన్న మన ఫిష్ వెంకట్ గారి పరిస్థితి విషమంగా ఉందండి. ఇప్పుడు మనం హాస్పిటల్లో ఉన్నాము, మల్టీనేషనల్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి వెంకట్ గారి పరిస్థితి ఎలా ఉంది, ఆయన పరిస్థితి మరింత విషమంగా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, అలానే ఆయన 2 కిడ్నీలు అసలు బాగోలేవని తెలుస్తుంది. ఆయన పరిస్థితి గురించి మనము మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫిష్ వెంకట్ గారి కూతురుతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి, నా పేరు శ్రవంతి. ఇప్పుడు ఫిష్ వెంకట్ గారి పరిస్థితి ఎలా ఉంది? క్రిటికల్గానే ఉందండి. ఇంకా ఏం చెప్పట్లేదు డాక్టర్స్. ఈరోజు అప్డేట్ ఎలా ఉంది అంటే డాక్టర్స్ వచ్చి కలిసారా ఈరోజు? డాడీ 4 years నుంచి డయాలసిస్ 4 years నుంచి అలా ఇప్పుడు ఇంకా క్రిటికల్గా అయ్యింది. ఇప్పుడు లైక్ ఈరోజు అంటే ఏం తింటున్నారు, ఏంటి? ఏం ఫుడ్ తీసుకోవట్లేదండి, ఓన్లీ లిక్విడ్ అంతే. అది కొంచెం డ్రాప్ అంతే, ఒక చిన్న మూత అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళే పరిస్థితి అండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు ముందుకు వచ్చి యశోద హాస్పిటల్ అయినా అపోలో అట్లా తీసుకెళ్ళాలనుకుంటున్నామండి, కానీ ఎవ్వరు ముందు రావట్లేదు. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీరు అమ్మగారే ఉన్నారు కదా, మమ్మీ, నేను, తమ్ముడు వాళ్ళు ఉంటున్నారు. సో మీకు మీ ఫ్యామిలీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా? ఫ్యామిలీ సపోర్ట్ లేదండి. ఫిలిం ఇండస్ట్రీ నుంచి కావాలని ఇప్పటి వరకు ఎవరైనా సపోర్ట్ చేశారమ్మా? ఏం సపోర్ట్ రాలేదండి, ఎవ్వరు అమౌంట్ ఇవ్వట్లేదు. జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. ఇంకా అంతే. ఇక డాడీ ఫ్యాన్స్ కొంతమంది ఫోన్పే, జీపే చేస్తున్నారు. ఓకే, కానీ అది మాకు ఆపరేషన్కి కాదు కదండి. అవును. సో ఇప్పటి వరకు అయితే ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదండి. ఇప్పటి వరకు తెలిసిన వరకు అయితే ప్రభాస్ గారు హెల్ప్ చేశారు అన్నట్టు విన్నాను. లేదండి, చేయలేదు, మాకు ఏమీ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు కాదండి, ఒక 2 years అవుతుంది చేసి. 2 years అప్పుడు 2 lakhs ఇస్తుండు డాడీకి. అప్పుడు కూడా ఇట్లానే సేమ్ ఇదే ఉంటే 2 lakhs ఇస్తుండు. అంటే ఎప్పటి నుంచి యాక్టింగ్ స్టాప్ చేశారు ఇలా డయాలసిస్ అయినప్పటి నుంచి? 5 years అవుతుందండి. 5 years నుంచి యాక్టింగ్. సేమ్ కరోనా. లాస్ట్ సినిమా ఏం తీశారు మా? డిజిటల్ 2 చేశారు. దాని తర్వాత మళ్ళీ యాక్టింగ్స్కి వెళ్ళలేదు ఇంకా. సో అంటే వచ్చినాయి కొన్ని కాల్స్ వచ్చినాయి, డాడీ వద్దన్నారు. అస్సలు ఓపిక లేదు, నించుని ఓపిక మొత్తం బెడ్ మీదనే. 5 years నుంచి ఏ హాస్పిటల్స్కి వెళ్ళారు అంటే? పిఆర్కే హాస్పిటల్, ఫస్ట్ నీమ్స్ అండి, తర్వాత పిఆర్కే హాస్పిటల్, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ లైక్ మీకు ఇంకెన్ని రోజులు అని చెప్తున్నారు వాళ్ళు? ఇంకొక 10 days టైం పడుతుంది అంటున్నారు. 10 days అంటున్నారు, 1 month కూడా అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ కండిషన్ ఎలా ఉందంటారు? ప్రస్తుతానికైతే ఏం బాగాలేదండి, 50-50 ఛాన్సెస్ అని చెప్పారు ఫస్ట్. ఇప్పుడు కొంచెం నిన్న నైట్ కళ్ళు తెరిచి జస్ట్ అట్లా చూసిండు అంతే. మళ్ళీ ఈరోజు సేమ్ అదే విధంగా ఉంది, అస్సలు మాట్లాడట్లేదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇలా మనము మన ఫిలిం ఇండస్ట్రీ నుంచి లేదంటే పొలిటీషియన్స్ నుంచి కూడా వాళ్ళు సపోర్ట్ అడుగుతున్నారు. మీరు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలానే కిందున్న నెంబర్కి వాళ్ళకి ఫోన్పే కానీ జీపే కానీ చేయడం, మీ వంతు సహాయం చేయండి. ఈరోజు ఫిష్ వెంకట్ గారి బర్త్డే అయినప్పటికీ ఆయన ఈ హాస్పిటలైజ్ అవ్వడం చాలా బాధాకరం. ఫిష్ వెంకట్ అనగానే మనకి గుర్తొచ్చే సినిమాలు మిర్చి, మిరపకాయ్, ఆది, గబ్బర్ సింగ్లో డైలాగ్స్, ఇన్ని చూసి ఇవన్నీ ఆయన నటనాన్ని మెచ్చి ఆయనని ఆదరించిన ప్రజలు ఆయనని ఈ పరిస్థితిలో చూడడం చాలా బాధాకరం. ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పటికీ వారం రోజులుగా, పోయిన ఆదివారం నుండి ఆయన ఈ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన ఉన్న డయాబెటీస్ కానీ ఈ 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయి ఇప్పుడున్న దీనస్థితిలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాధాకరంగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు.
ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న ఆయనని చూసి చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడే మిట్టు సాయి కుమార్ గారు చైర్మన్, ఫిషరీస్ చైర్మన్, ఆయన వచ్చి తన వంతు సహాయం చేసి ఫిష్ వెంకట్ గారికి సహాయం అందించి వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ కూతురుతో మాట్లాడి ఆయన వంతు సహాయం చేసి అలానే నిమ్స్కి కూడా తీసుకెళ్ళి తన వంతు సహాయం చేస్తామని ఇలా మెడికల్గా తనని సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు. మరిన్ని విషయాలు ఆయన గురించి తెలుసుకొని మనము ఇలా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి గారు మనతో ఉన్నారు. మన ఫిష్ వెంకట్ గారికి ఆయన వంతు సహాయం చేశారు. వారి మాటల్లో ఆయన గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే ఫిష్ వెంకట్ అనే వ్యక్తి కళాకారులకు వారి యొక్క అభిమానులందరికీ చాలా దగ్గర వ్యక్తి. ఒక కుల బంధువుగా నేను వచ్చి సాయం చేయడం జరిగింది తప్ప కళాకారులను అన్నటువంటి మా శిష్యులు కూడా వచ్చి వాళ్ళు స్పందించాలా. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణ స్లాంగ్ని, తెలంగాణ భాషని ప్రతి ఒక్క ఇంటికి చేర్చిన వ్యక్తి ఫిష్ వెంకట్. ఆయనని ఈ విధంగా చూడడం చాలా బాధ అనిపిస్తుంది. ఆయన త్వరగా కోరుకుంటాను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళాము. నిమ్స్లో కూడా వారికి ప్రత్యేక చికిత్స చేయిస్తాము. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యాసకు, భాషకు ప్రాణం పోసిన వ్యక్తి ఫిష్ వెంకట్. ఆయనకు అభిమానులు అనేది స్పష్టంగా అంటే ఫిష్ వెంకట్ గురించే సినిమా చూడాలి, ఫిష్ వెంకట్ డైలాగులు వినాలి అనే చాలా మట్టుకు అని అంటారు. ప్రభాస్ చూసి సినిమా చూద్దామని, జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆ విధంగా వారితో పాటు నటించిన వ్యవస్థ. మీరు ఆది సినిమా ఒక మంచి డైలాగ్ చూస్తారు కదా, కొరగొట్టు చిన్న అని. అది ఫిష్ వెంకట్ తప్ప ఇంకో చెప్తే డైలాగ్ పేలుతుండే పేలకపోయేది. అదే సినిమా ఆది మన ఎవరితోని మన రవితేజతో సినిమా ఏది ఆ సినిమా పేరు తెలియదు. ఆ సినిమాలో కూడా అంటే గబ్బర్ సింగ్ సినిమాలో కూడా అంటే చాలా సినిమాల్లో కూడా ఫిష్ వెంకట్ తన యొక్క వ్యవస్థకు, తన యొక్క కళాకారు యొక్క వ్యవస్థను ప్రత్యక్షంగా పరోక్షంగా తన స్లాంగ్ని, తెలంగాణ భాషని, యాసని స్పష్టంగా తెలంగాణ నలుమూలలో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించిన ఒక కళాకారుడు. ఆ కళాకారుని విధంగా చూడడం చాలా బాధ అనిపిస్తుంది. మేము అంటే మా కుటుంబ బంధువు కాబట్టి, మా కుల బంధువు కాబట్టి మేము సహాయం చేయడం జరిగింది. కానీ వారికి ఇంకా మా ద్వారా ప్రభుత్వం తరఫున మంచి సహాయం చేస్తాము. వారి ఆరోగ్యానికి పూర్తిగా సహకరిస్తాము. ఎలాంటి అవసరం వచ్చినా కూడా వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా నిరుడుగా ఉంటాం. సార్ మీకు ఫిష్ వెంకట్ గారు ఎప్పటి నుంచి పరిచయం ఉన్నారండి? అంటే మాకు దగ్గర బంధువు అవుతాడు. ఎట్లా అంటే మా వైఫ్ తరఫున బంధువు అవుతారు. కానీ కుల బంధువు, కుల వ్యవస్థ కాకుండా ఫిష్ వెంకట్ అనే వ్యక్తి అందరి బంధువు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అందరి బంధువు, ఫలానా కులానికి కాకుండా అందరికీ కళాకారులకు బంధువు. కళకు ఒక ప్రత్యేకమైన స్టైల్కి వచ్చిన కళా నాయకుడు చెప్పగలుగుతాం మా వట్టుకైతే. అలాంటి వ్యక్తిని ఈ విధంగా చూడడం చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ షిరిడి సాయిబాబాని, అమ్మవారిని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా వారికి మేము తోడుగా ఉంటాము. మీ వంతు సహాయం చేసినందుకు ధన్యవాదాలు.